ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఊయలవాడ సమీపంలో ఉన్నటువంటి ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను బీఆర్ఎస్వి నాయకులు మున్సిపల్ చైర్మన్ కల్పన కౌన్సిలర్తో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఫస్ట్ అనుమతిచ్చి కిచెన్ రూమ్లోకి వసతుల గురించి తర్వాత ఫుడ్ గురించి చూయించినప్పటికీ ఉన్న ఫలంగా పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు అకస్మాత్తుగా వచ్చి బీఆర్ఎస్వి నాయకులను అక్కడి నుంచి ఈడ్చికెళ్లడంతో పాటు అక్రమంగా పోలీస్ స్టేషన్లు నిర్బంధించారు. వారితో పాటు కౌన్సిలర్ అని కూడా చూడకుండా మీకు లోపలికి పర్మిషన్ లేదంటూ మీ పైన కంప్లైంట్ చేశారని చెప్పేసి కూడా ఎస్ఐ మాట్లాడడంతో పోలీసులకు ఇటు బీఆర్ఎస్వి నాయకుల వాగ్వివాదం జరిగింది. ఏదేమైనప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు ధ్యేయంగా బీఆర్ఎస్వి పనిచేస్తుందని చెప్పేసి రాబోయే రోజుల్లో గురుకులాల్లో సరైన భోజనం వసతులు సక్రమంగా లేకపోతే ఎంతకైనా పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ అక్రమ అరెస్టులకు నిర్బంధాలకు బీఆర్ఎస్వితో పాటు బీఆర్ఎస్ పార్టీ భయపడదని చెప్పేసి ప్రభుత్వం పైన పోరాటం చేయడమే మా లక్ష్యం అని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు జూనియర్ల పంచాయతీ రచ్చకెక్కింది. రచ్చకెక్కడమే కాదు, ఏకంగా మీడియా ముందు వెల్దండ మండల్కి చెందినటువంటి సింగిల్ విండో డైరెక్టరు ఓబీసీ మండల్ ప్రెసిడెంట్ నరేష్ తన ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్లకే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పట్టించుకోవడం లేదని చెప్పేసి జూనియర్లకు నిన్నమన్న వచ్చిన వాళ్లకు మార్కెట్ సంబంధించినటువంటి పదవులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి దీనిపై ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడ పోతున్నాడని చెప్పేసి ఇదంతా కూడా పార్టీకి నష్టం కావడమే కాకుండా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నామని చెప్పేసి కూడా ఆయన మీడియా ముందు వాపోయినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ పీసీసీ ప్రెసిడెంట్కు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా నరేష్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీసుల ఆధ్వర్యంలో నూతనంగా పెట్రోల్ బంకును ఏర్పాటు చేశారు. ఈ పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు తర్వాత అధికారులంతా కూడా పాల్గొన్నారు. ఈ పెట్రోల్ బంకు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నాణ్యతకు అన్నిటికి కూడా ఇది మారుపేరుగా నిలుస్తుందని చెప్పేసి రాబోయే రోజుల్లో ఇది మంచి పెట్రోల్ బంకుగా మారాలని చెప్పేసి అందుకు వినియోగదారులందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా వాళ్ళు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది.